సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. మోపిదేవి మండలంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మోపిదేవి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను కలెక్టర్ బాలాజీ తనిఖీ చేసి మండలంలో జరుగుతున్న రీసర్వేపై తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్యను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే అర్జీదారులకు సకాలంలో సమస్యను పరిష్కరించాలన్నారు. రావివారిపాలెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వైద్యం నిమిత్తం వచ్చిన రోగులతో మాట్లాడారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకుని వైద్యం కోసం వచ్చే వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆరోగ్య కేంద్రం పైన నిర్మించిన అదనపు గదులను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ రావి దుర్గావాణి కలెక్టర్ ను కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడి వైద్యులకు నిర్మించిన అదనపు గదులను అప్పగించాలన్నారు. వెంకటాపురంలో రీసర్వేపై గ్రామ సచివాలయంలో రైతులు అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. పిల్లలకు అందుతున్న ఆహారం నాణ్యతను కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. చల్రాస్తా సెంటర్లో గల వాణి బేకరీలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చల్రాస్తా సెంటర్లో గల వాణి బేకరీలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇది సంభవించినట్లు వాణి బేకరీ యజమాని తెలిపారు. పొగలు గమనించిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో బేకరీలోని సామాగ్రి, ఫర్నిచర్ కాలిపోయాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని వాణి బేకరీ యజమాని దిలీప్ తెలిపారు. దిలీప్ అండి, మచిలీపట్నం వాణి బేకరీ. మా సంస్థలో వాణి బేకరీ ఉంది. ఆ బేకరీ ఇవాళ మార్నింగ్ 5 గంటల సమయంలో ఫ్యాన్ వల్ల, ఏసీ వల్ల షార్ట్ సర్క్యూట్ అయింది. దానివల్ల మొత్తం బేకరీలో ఉన్న సామాన్లు, ఎక్విప్మెంట్ అంతా కూడా కొద్దిగా భారీగా నష్టం జరిగింది. దీనికి కారణాలు ఏమిటనేది మేము విచారిస్తున్నాము. అందుమూలంగా తెలియపరుస్తున్నాము. యోగా మానవ జీవన శైలిలో భాగం కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. మోపిదేవిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్ శాఖ జిల్లా సమన్వయకర్త డాక్టర్ వాహిని, డాక్టర్ జావేద్ ఖాన్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య, ఎండీఓ జంగం స్వర్ణభారతిల పర్యవేక్షణలో యోగా అభ్యాసకులు పోతన శాస్త్రి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎస్పీ గంగాధర్రావు, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి పోతరాజు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుముడి సాయిబాబుల చేతుల యోగాసనాలు వేయించడంతో పాటు యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా డాన్స్ ట్రైనర్లు శేషప్రసన్న, నాగరాజుల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు యోగాసనాలతో డాన్స్ వేయడం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆర్డీఓ వాణి, డీఎస్పీ తాళ్లూరి విద్య శ్రీ, ఎంపీపీ రావి దుర్గావాణి, అవనిగడ్డ సిఐ గాజులు యువకుమార్, జెడ్పీటీసీ సభ్యులు మెడబల్మి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభ్యర్థన మేరకు ఈరోజు ఐక్యరాజ్య సమితి యోగాను గుర్తించి 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా తెలిసిన విషయం. ఇది 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంలో యావత్ ప్రపంచం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారు దాదాపు 5 లక్షల మందితో విశాఖపట్నంలో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి ముందుగా ఈరోజు మనం జిల్లాలో అనేక కార్యక్రమాలు మన గౌరవ కలెక్టర్ శ్రీ బాలాజీ గారు, అలాగే జిల్లా ఎస్పీ శ్రీ గంగారావు గారి యొక్క ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తున్నాం. దాంట్లో అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాలలో బౌద్ధ స్తూపం వద్ద ఒక కార్యక్రమం నిర్వహించాం. మొదటగా అనుకోకపోయినప్పుడు కూడా జల క్రీడ, జల యోగాలో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే మన బాడీ ఎలా అంటే అలా మొగ్గగలుగుతుంది. బట్ రాను రాను మనం పెరుగుతూ అది ఒక కర్ర లాగా, ఒక వుడ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇలా ఉన్న ఒక కర్ర ఉంది అనుకోండి, కర్రకి ఏదైనా ఫోర్స్ ఇలా పడితే కర్ర ఇరిగిపోతుంది. అదే రబ్బర్ అయితే ఇలా వంగుతుంది, మళ్ళీ సరిపోతుంది. అలాగే మన బాడీ ఫ్లెక్సిబుల్ ఉన్నంత వరకు మనకి ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన, పడిపోయినా, ఇంకొకటైనా పెద్దగా మనకు ఫ్రాక్చర్లు జరగడము, లిగమెంట్ టేర్లు అవ్వడము ఇలాంటిది ఏం జరగదు.
సో దానివల్ల చిన్నప్పటి నుంచే మనం యోగా ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. రెండోది ఏమంటే, ఒకవైపు మీ ఫిజికల్ బాడీ చాలా బాగుంటే రెండో వైపు మీ మైండ్ కూడా బాగుంటుంది. మనము అన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్కి యోగాకి ఉన్న తేడా ఏంటి అంటే, వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్లో మన బాడీ మాత్రమే బాగుపడుతుంది, యోగాలో మన మనస్సు కూడా బాగుపడుతుంది. ఆ ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తూ చేస్తూ మనకే తెలియనట్టు మన కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, మంచిగా నిద్ర వస్తుంది. మచిలీపట్నంలోని విద్యార్థులకు మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తత్వ పోటీలు నిర్వహిస్తున్నామని డాక్టర్ అమ్మిరెడ్డి రజని తెలిపారు. మచిలీపట్నంలోని 4వ తరగతి నుంచి 6వ తరగతి విద్యార్థులకు మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై డ్రాయింగ్ పోటీలు, 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆపరేషన్ సింధూర్ పై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని డాక్టర్ అమ్మిరెడ్డి రజని తెలిపారు. మొదటి, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు అందజేస్తామని తెలిపారు. ఈ నెల 28వ తారీఖులోపు గాంధీనగర్లోని మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ ఇండియా కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. మా మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ద్వారా మేము 4th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు డ్రాయింగ్ కాంపిటీషన్ అండ్ 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. డ్రాయింగ్ కాంపిటీషన్ ఏమో పర్యావరణ గురించి, ఈ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ ఏమో ఆపరేషన్ సింధూర్ గురించి. నెక్స్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజు 3000, సెకండ్ ప్రైజ్ 2000, థర్డ్ ప్రైజు 1000. అలాగే ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజు 3500, సెకండ్ ప్రైజు 2500, థర్డ్ ప్రైజు 1500. ఇప్పుడు అందరూ ఈ టైంలో ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. మేము ఇది క్యాష్ ప్రైజే పెడుతున్నామండి. మెయిన్ మీ టాలెంట్ దాన్ని బట్టి మీరు చూసుకుంటే మేము ఇంకా ప్రోత్సహిస్తాము. మీ ఆసక్తి గల స్టూడెంట్స్ ఎన్రోల్మెంటు గాంధీనగర్ మహిళా జాతీయ కార్యాలయం నందు 28వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు మీ పేర్లు ఎన్రోల్మెంట్ చేసుకునవలెను. ఈ ఆపర్చునిటీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. రైతులను కూటమి ప్రభుత్వం నిలువున మోసం చేసిందని వైసీపీ రైతు సంఘ నేతలు మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ రైతు సంఘ నేతలు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులకు ఇస్తానన్న రైతు భరోసా డబ్బు సంవత్సరం గడిచినా ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశాడన్నారు. రైతుల పక్షాన మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న 7500 చొప్పున 5 సంవత్సరాలు ప్రతి రైతుకు అందించాడని, కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రైతులకు అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారం వచ్చాక మాట మార్చారన్నారు. రైతులు సాగు చేసుకోవడానికి, వ్యవసాయానికి అవసరమైన వనరులను సమకూర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సౌత్ మండల అధ్యక్షులు జన్ను రాఘవరావు, నార్త్ మండల అధ్యక్షులు మట్టా వెంకట నాంచారయ్య, మండల రైతు విభాగం అధ్యక్షులు గడిదేశి డేవిడ్ రాజు, కేపీటీ పాలెం మాజీ సర్పంచ్ జయరాజు, మండల వైసీపీ సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరును ఎండగడుతూ, వారికి భగవంతుడు అన్ని రకాలు కూడా ఆయన జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశంగా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గురించి చూస్తే, ఎన్నికల కోసం రైతుని రాజుగా చేస్తానని చెప్తున్నాడు, కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వ్యవసాయం దండగనే పరిస్థితికి దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రుణాలు 83,000 మందికి రుణాలు రద్దు చేస్తానని చెప్పి మోసం చేయటం జరిగింది. అంతేకాకుండా మరి ఇతను రావటం ఏంటో తెలియదు, కానీ ఇతను అడుగు పెడితే కరువు అనేది మా నియోజకవర్గం మొత్తంతో పాటు రాష్ట్రం కూడా ఏర్పడుద్ది. ఈ కరువుతో పాటు గతంలో వలసలు కూడా రైతులు వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతు పట్ల అతను చూస్తున్న తీరు విధానం చూస్తే మరి ఆక్వా రైతులను ఆదుకుంటానని చెప్పి మరి ఎకరం నుంచి 10 ఎకరాలు పైబడి ప్రతి ఉన్న రైతుకు కూడా ₹1.5 చెప్పి ప్రతి ఒక్కరికి ప్రతి ఎకరానికి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ వరకు కూడా ఊసే లేదు. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మేము వస్తే కేంద్ర సాయం కాకోకుండానే 20,000 రూపాయలు మరి రైతుకి ఇస్తానని చెప్పడం జరిగింది. మరి మాట మార్చి వాళ్ళ
ప్రత్యేకంగా మాట్లాడటం జరుగుతుంది. అనేకమైన ఉద్యమాల పేరుతో మీకు ఆక్వాజోన్ సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆక్వాజోన్ లేదు, నాన్ ఆక్వాజోన్ లేదు, 10 ఎకరాల రైతు లేదు, ఎకరం రైతు లేదు, మీ అందరికీ కరెంట్ సబ్సిడీ ఇస్తాం, ఉచిత ట్రాన్స్ఫరాలు ఇస్తాం, అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం దీన్ని మేము అధికారపూర్వకంగా ఖండిస్తున్నాం ఈ మాటల్ని. ఎందుకంటే గతంలో ఎఫ్ఈపిఏ ఛార్జీలు ఒక నెలే వచ్చాయి, కానీ ఇప్పుడు ఒకే నెల 2 సార్లు వేయటం కూడా మేము నిజాలుగా మీకు చూపిస్తున్నాం మీడియా పరంగా. ఎందుకంటే మాకు వచ్చే బిల్లు 10,000 అయితే ఎఫ్ఐపి ఛార్జీలు 15,000, మొత్తం కలిసి ఎకరం ఉన్న రైతు 25,000 నుంచి 30,000 కట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఇక ఒక స్టాప్ లేరు. ఈ సంబరాల రాంబాబు అనే వ్యక్తి బీచ్ ఫెస్టివల్తో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ తీసుకెళ్ళి మొన్న 6వ తారీఖు 3 గంటలకి గాలిమమ్మ వస్తే 7వ తారీఖు 12 గంటలకి 4 పంచాయతీలు కరెంట్ వచ్చినటువంటి దుస్థితి మేము చూసాం. ఆక్వా రైతుకు మనిషికి కరెంట్ లేకపోయినా పూర్తయింది. సంవత్సరం కాలంగా పూర్తయినందుకు సంబరాలు చేసుకున్నారు. సంక్రాంతి పండుగ, దీపావళి పండుగ చేసుకున్నట్టున్నారు. కానీ రైతు కంట మాత్రం కన్నీరు కార్పించారు ఈ సంవత్సర కాలంగా. ఏంటయ్యా అంటే రైతుకి గిట్టుబాటు ధర లేదు, ఇవాళ దళారీ వ్యవస్థ, మళ్ళీ రైతు భరోసా కేంద్రాల నిర్వీర్యం, రైతుకు రైతు భరోసా లేదు, అవగాహన సదస్సులు లేవు. వాళ్ళ కాలువ ఆధునీకరణ చెప్పారు. కాలువలో ఏ కాలువలో మట్టి తీసిన పాపాలు పోలేదు. రైతులను కానీ ఆక్వా రైతులను కానీ అందరినీ కూడా నట్టేట ముంచాడు ఈ చంద్రబాబు ప్రభుత్వం. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అందరికీ ఎక్కడ ఏ రైతుకి కూడా ఇది అవ్వకుండా రైతులకు కానీ, అట్లాగే అసైన్మెంట్ రైతులకు కానీ, దేవాలయ భూములు చేసుకున్న రైతులకు కానీ, ఏ రైతుకైనా సరే ప్రభుత్వ భూమి పండించుకున్నా కూడా రైతు భరోసా వేసిన పరిస్థితి. కౌలు రైతులకు కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ రైతులకి కౌలు రైతులకు కూడా రైతు భరోసా కేంద్రం ఇవ్వకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి 1,500 రూపాయలు వేసిన పరిస్థితి. ఇవాళ ఎలక్షన్లో కళ్ళబుల్లి మాటలు చెప్పి అన్నదాత సూకిబా 20 వసతి గృహంలో అదనపు గదుల నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులకు కాంట్రాక్టర్ కు సూచించారు. మోపిదేవి ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 33.40 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతుల గదులను, మరుగుదొడ్లు, వంటగది మరమ్మత్తు పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రస్తుతం ఉన్న గదుల కిటికీలకు బిగించిన ఇనుప వలలు స్వయంగా పరీక్షించి నాణ్యత సరిగ్గా లేవని స్పష్టం చేస్తూ సరైనవి బిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య, ఎంపీడీఓ స్వర్ణభారతి, వసతి గృహ సంక్షేమ అధికారి శివనాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.